ఓ సారీ, షో స్టార్ట్ అయింది కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెగా బాస్, రియల్ గేమ్ షో. యాక్చువల్గా ఈ మన లైఫ్లో ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో ఈ వీకెండ్ పార్టీస్ కూడా అంతనే ఇంపార్టెంట్ అయిపోయినాయండి. ఈ మధ్య వీకెండ్ వస్తే చాలు పార్టీస్ అని ఒక గ్యాంగ్ ఉంటారు కదా, హల్చల్ చేస్తుంటారు. మరి ఈరోజు మన స్టోరీ కూడా ఒక వీకెండ్ పార్టీ గురించి చెప్పుకుందామా? సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. వీకెండ్ కదా, జల్సా చేయడం అలవాటే కదా. వెళ్ళిపోయారు. సో పబ్కి వెళ్ళారు, కూర్చున్నారు, తాగుతున్నారు, అంతా బాగానే ఉంది. ఫస్ట్ రౌండ్ ఒక పెగ్ వేశారు. వేసిన తర్వాత ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నారు. నా లైఫ్లో ఇలా జరిగింది, నా లైఫ్లో అలా జరిగింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, షేర్ చేసుకుంటున్నారు. సెకండ్ పెగ్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. సో నాకు పెళ్ళైన తర్వాత ఇలా అయిందిరా, కొంచెం టైం ఇవ్వలేకపోతున్నారా, అదిరా ఇదిరా, ఇట్లా అయింది. థర్డ్ పెగ్లోకి వెళ్ళేసరికి పాత గర్ల్ ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళిపోయారు, అన్నీ గుర్తు చేసుకుంటున్నారు, అంతా అయిపోయింది. ఫోర్త్ పెగ్లోకి వెళ్ళారు మనోళ్ళు. ఏంటి, ఒకడికి ఇంకొకడు 3 రూపాయలు అప్పించాడంట. ఎప్పుడు? చిన్నప్పుడు. ఎప్పుడు గుర్తొచ్చింది? ఫోర్త్ పెగ్ ఫిఫ్త్ పెగ్లో గుర్తొచ్చింది. 3 రూపాయలు ఇస్తావా ఇవ్వవా అంటాడు. వీడేమంటాడు, నా దగ్గర చేంజ్లో ఇవ్వ అంటే నేను 3 ఇచ్చాను, 3 రూపాయలు వేయి అంటాడు. ఇలా ఉంది. ఏంటి మరి మన వాళ్ళకి తాగితే వాళ్ళనే ఉంది, ఎవరైనా సరే తాగితే వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుందా? ఇష్టం వచ్చినట్టు ఇక తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, అంతా అయిపోయింది. అయిపోయింది ఫుల్ బాటిల్ ఖతం చేసేసారు మన వాళ్ళు. బ్రాండెడ్ తాగుబోతులండి. మరి ఫుల్ బాటిల్ ఖతం చేసేసారు, కొట్టుకున్నారు, అంతా అయిపోయిందా. వెళ్ళిపోయే ముందు, మామా నెక్స్ట్ వీకెండ్లో పార్టీ నీదే మామా అంట. చూసారుగా, ఫ్రెండ్షిప్లో కామన్ అండి ఇది. కొట్టుకోవడం ఎంతసేపు, కలిసిపోవడం కూడా అంతసేపు. అంత ఆ చుక్కలో ఉంది. సరే అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇల్లు ఫ్యామిలీ అన్నాక పిల్లలు ఉంటారు కదా. సో ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లలు వచ్చారు. డాడీ ఐస్ క్రీమ్ అన్నారు, అంతా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళాడు. సరే ఐస్ క్రీమే కదా కొనిస్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, పాపకు కొనిచ్చాడు, అంతా బాగానే ఉంది. రిటర్న్లో వచ్చేసప్పటికి యాక్సిడెంట్ అయింది. ఈయన బాగానే ఉన్నాడండి, కింద పడ్డాడు, దెబ్బలు తగిలినాయి. కానీ వెనకాల కూర్చున్న బాబు తలకి దెబ్బ తగిలి స్పాట్లో చనిపోయాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్, తాగడం తప్పో కాదో వాళ్ళ డెసిషన్, అది లిమిట్లో తాగాలి. లిమిట్లెస్ తాగి అందులోనూ ఇంటికి వచ్చి పిల్లల్ని బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదండి. సో ఒకవేళ తీసుకొని వెళ్ళినా కూడా హెల్మెట్ లేదు, హెల్మెట్ పెట్టుకోలేదు, ఓవర్ స్పీడ్, ఆ టైంలో డ్రైవ్, నైట్ టైంలో, ఇవన్నీ కరెక్ట్ కాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ఎందుకంటే లోపల ఉన్నది ఒరిజినాలిటీ కాదు కదండి, లోపలికి లిక్విడ్ అనేది వెళ్ళింది. మరి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు కదా. వాడు తాగిన దాంట్లో ఒక చిన్న పిల్లవాడి జీవితం కోల్పోయాడు. వీడికి ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు మత్తు దిగాక తెలుస్తుంది వాడు ఎంత తప్పు చేశాడో. సో తాగితే తాగారు, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళి పడుకోండి, పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళకండి. చూశారు కదా ఎంత లాస్ జరిగిందో. ఇప్పుడు అతను తాగినంత ఎంతసేపు ఆనందం ఇస్తుంది? మా అయితే ఒక పూట. మరి అబ్బాయిని వెనక్కి తీసుకురాగలడా? తాగే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. మరి మన షోలోకి వెళ్ళిపోదామా? మన ఈరోజు కంటెంట్ కూడా అదేనండి, వీకెండ్ పార్టీస్. మరి ఎవరెవరు ఎలా మరి ఈరోజు మన కంటెంట్ కూడా అదే అండి. ఏమో కంట్రా, ఎన్ని రోజులు తాగినా ఆ కిక్కే వేరు. సరే కానీ ఇంకొక పెగ్గు కొంచెం ఎక్స్ట్రా కలపవా? సరే. పిరికోడికైనా ధైర్యం వస్తుంది, పేదోడికైనా పండం వస్తుంది. ఏమైనా
ఇలాంటి ఫ్రెండ్ ఉండదు. మందులోనే దీనిని మించిన యోగం ఉండదే, దీనికి తగ్గని రోగం ఉండదే. చాలా మంచోడు, నువ్వు అలా పొగుడుతుంటే నాకు ఏదోలా ఉంది. చాలా మంచోడు. పోయి మూడో పెగ్గు పోయి. ఏరా ఏ నువ్వు మంచి ఫ్రెండ్వా? మంచి ఫ్రెండ్వా? ఇలాంటి టాస్క్లు మాకు ముందే ఇచ్చింటే ఈ బాస్ మెగా బాస్ ముందుగా మా ఇద్దరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈరోజు ఈ టాస్క్ ఇచ్చింది దానికే. ఇట్లాంటి టాస్క్లు రోజు ఇవ్వండి బాస్, ఈజీగా చేసేస్తాం. ఇప్పుడు మనిషి మనుషులు నిన్నే కుక్కని ఎందుకు కట్ చేసిండారు? నిన్నే నువ్వు కుక్క కాబట్టి, మేము మనుషులము. కుక్క ఆడున్నా ఆడే ఉండాలిరా, అర్థమైందా? ఇది మమ్మ మనుషులు ప్రేమించి మోసం చేస్తారా? నమ్మొద్దురా రే ఆడోళ్ళనే. రే ఆడోళ్ళని నమ్మొద్దు. చై నువ్వు కూడా ఆడపిల్లవే కదా, నీ అక్కమ్మ. ప్రేమించని చెప్పి గుండెల మీద కొట్టిపోతారా? నమ్మొద్దురా వాళ్ళని, నమ్మొద్దురా. నీకేమైనా లవ్ స్టోరీ ఉండదా చెప్పు, ఓ పెగ్గేస్తా. వేస్తావా? ఇది తీసుకో లే చచ్చు. బంగారం నన్ను ఇడిచి ఎట్లా వెళ్ళిపోయా బంగారం? ఇక్కడ పెట్టుకున్నాను కదా నేను, కుండల మీద తన్నే చెల్లిపోయా బంగారం. జగమే మాయా బ్రతుకే పాయా ఇంతేనయా. మనము ఏదైనా సరే చూసావరా రే, నిన్ను ఇక్కడ కట్టేయకూడదురా, నిన్ను ఈ గుండెల్లో పెట్టుకున్నారా. మనుషులరా మోసం చేసేది, నువ్వు కాదురా మమ్మల్ని మోసం చేసేది, మనిషిరా. నీకు తాడు కాదురా కట్టాల్సింది, మనుషులకి కట్టాలరా, మనుషులకి కట్టాలా. ఎందుకంటే మనుషుల నమ్మకాలు విశ్వాసం అన్ని తక్కువైపోయారా. నిన్ను చూసైనా నేర్చుకుంటారా వాళ్ళు. రాయ్ బుజ్జే ఎవరు లవ్ చేద్దురా, ఓకే? మనుషులను అస్సలు లవ్ చేద్దురా రే, చాలా మోసం చేస్తారు. నువ్వు కూడా ఏ చికెన్ లెగ్ పీస్ లాగో చికెన్ 65 లాగా అయ్యింటే నిన్ను కూడా కోసుకుని తినేసేటోళ్ళు రా ఈ జనాలు. రే జాగ్రత్త రా రే, జాగ్రత్త రా రే. ఈ మనుషుల్ని ఎవరిని నమ్మకూడదు, खाना नहीं बतक सकता, मैं अनलापैना बतकगలం बाज लेकिन मंदु नहीं सकता बतकने 20 साल से. అయినా అది అవతల నాకు చెప్పు, నీకే నువ్వు పోరా అని చెప్పడానికి
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేటర్ ఫ్యాక్టర్ అని అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మెగా బాస్ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే తాగాలి, తాగుతూ 1 పెగ్ 2 పెగ్ 3 పెగ్ అలా పెగ్గులు వేసుకుంటూ యాక్టింగ్ చేయాలన్నారు. సో తాగిన వాళ్ళు ఎలా చేస్తారో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో అందరు కంటెస్టెంట్స్కి అదే టాస్క్ కాబట్టి అందరు నాకంటే బాగా బెటర్గానే చేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు లైఫ్లో తాగలేదు, అండ్ తాగిన వాళ్ళు ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో నేనైతే షరబత్ ఉంటుంది కదా, సో షరబత్ని డ్రింక్గా నేను యూస్ చేసి చేయబోతున్నాను. మెగా బాస్ చూసావా, మన ఇద్దరికి మందు పార్టీ అరేంజ్ చేసిన ఈరోజు. నేను ఎప్పుడు తాగలేదులే కానీ ఈరోజు తాగబోతున్నా. ఏంది బీరు బాటిల్ బదులు దీంట్లో పోసుకొచ్చిన అనుకుంటున్నా, ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కదా, అందుకని దీంట్లో పోసుకొచ్చిన. ఇదిగో ఇప్పుడు మన ఇద్దరికి 2 గ్లాసులు 2 మంచింగో. ఇప్పుడు ఈ మందు పాటించుకోవడానికి ఒక కారణం కావాలి కదా. కారణం ఏందో తెలుసా? కారణం ఏంటంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మెగా బాస. అందుకే ఇప్పుడు దానిపైన పగతోటి నేను మందు అలవాటు చేసుకోబోతున్నా. చూడు చీజ్ వద్దులే, మీకు ఇప్పుడే వద్దు, నేను మళ్ళీ చేస్తాను. నేను దాగి నాకే ఇస్తాను మీకు. మెగా బాస్ సూపర్ అంటే సూపర్. అబ్బా నేను ఇంకో పెగ్ ఇది కూడా తాగుతా. అబ్బా అబ్బా సూపర్. ఈ 2 పెగ్గుల్లాగా లేవో, 4 పెగ్గుల్లాగా ఉన్నాయి. మంచిగా తినాలిగా. మెగా బాస్ అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది మెగా బాస్. ఇంకొంచెం తాగుతా. ఇంకో పెగ్ నీకు కూడా. చీజ్ డబుల్ థమ్స్ అప్ తాగాలి. చీజ్ నీది కూడా నాకే. అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. మొత్తం తాగేస్తా. తాగితే హాయ్ మెగా బాస్. సో మెగా బాస్, ఈరోజు మీరు ఇచ్చిన టాస్క్ డ్రింక్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క పెగ్గకి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందనేసి, ఎలా మాట్లాడతారని. సో ఇప్పుడు నేను చేయబోతున్నాను, లెట్స్ వాచ్ ఇట్. మందులో పూజ పొట్టిది తాగుతూనే ఉంటారు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఏముందంటారు ఇందులో? అమ్మో, అబ్బా ఇంత ఘాటుగా ఉంది. ఎలా తాగుతున్నారు వాళ్ళు? వాము, నాకు ఒక్క పెగ్గుకే ఇంతగానం కారం ఉండి ఇట్లా అయిపోతుంటే వాళ్ళు అన్ని పెగ్గులకి అలా బిహేవ్ చేశారు. ఏమో, మనం కూడా ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాం. మత్తుగా ఉంది. అయ్యో, నాకు అన్ని 2 2గా కనిపిస్తున్నాయే.
ఇంకొక పెగ్గేద్దామా? నా లైఫ్ అంతా బోరింగ్. మగాళ్ళ బట్టి మాయగాలి. ప్రేమ అంటే ఏమిటో తెలియదు. నా టెంట్లో ముంచేసి పోతారే ఆడెవడు కూడా అంతే. బుజ్జి బంగారం చాలా బాగున్నావు కూడా అంతే. బుజ్జి బంగారం చాలా బాగున్నావు. అందుకే మా ఫ్రెండ్స్ అందరు నన్ను తాగుతారు కదా. ఎంత బాగున్నావు తెలుసా? నాకు డ్రింక్ చాలా బాగా నచ్చింది. ఇంక రోజు మన ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుతామే. మందు మాబలం మేము మందు పాపలం. మందు గడితే మాకు మేము మహారాణులం. కళ్ళు తాగి సంపేస్తాం, సార తాగి సిందేస్తాం, మళ్ళంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తెలుసా మీ అందరికి? డార్లింగ్ తెలుసా మీ అందరికి? ప్రభాస్ నా బంగారం. రోజు మా ఫ్రెండ్స్ అందరు తాగుతారు ఇది. నా ప్రభాస్ ఇలా ఒక్కొక్క పెగ్ కంటే బాటిల్ మొత్తం వస్తే ఇంకా బాగుంటుంది. నా బొజ్జి, నా బంగారం. మగాళ్ళ అట్టి మాయగాలి. ఉంటే ఏమిటో తెలియదు. నా తెట్ల ముంచేసి పోతారే వాడెవడు కూడా అంతే. ఇడిచి మెలగన పెట్టు. లుక్ కెమెరాకి ఇచ్చి మెలగన పెట్టు. లుక్ పైన కెమెరా ఫోన్ చెక్ చేసినట్టు
నాకు తెలుసో ఎందుకు ఊగుతున్నావు ఎందుకు ఊగుతున్నావు నేను నువ్వుగా ఊగేది ఎందుకు ఊగుతున్నావు ఊగట్ నువ్వు ఊగుతాను ఏంటో మీదకి వస్తున్నావు మీదకి ఎందుకు వస్తున్నావు రమ్మంటే ఏమవ్వాలి ఎందుకు వస్తున్నావు నేనమ్మా నేను ఎవరు రమ్మన్నారు పోపే పో నాదే ఫోటో ఫోటో జాగ్రత్త తోడకాలు తోడకాలు అందరే ఎవరు నువ్వు చింతామణి నీకు సిగ్గెందుకే ఎన్ని పెక్కలు తాగినా మందు అక్కడ కింద ఎవరు కనిపెట్టాడు కానీ ముందు వెయ్యరా నాయన జరు వెయ్యరా నాయన పెగ్గేస్తాను అర్థంగా నాలుగో పెగ్గేస్తాను అర్థంగా ఈ ఐదో పెగ్గేస్తే నా సామి రంగా నవరంధ్రాలు స్తంభించిపోవాలా చుక్కేసుకొస్తానమ్మ చుక్కమ్మ నీ చుక్కేసుకొస్తానమ్మ చుక్కమ్మ అమ్మ గుజ్జుమండ ఫస్ట్లో పని చేయలేదు అనుకున్నాను 5 పెగ్గలు వేస్తే అరకాల నుంచి నడికాక దాకా ఎక్కిందిరా నువ్వు బంగారు కొండ ఎంత మసగ్గా ఉన్నా 6 పెగ్గలో ఉంది మధ్య స్వామి రంగా ఎంత తాగినా ఎక్కట్లేదురా ఆడుకోను 6 పెగ్గలు వేయడానికి నాకు మొగ్గలు కనిపిస్తుంది ఎవడరా నన్ను పట్టుకున్నాడా ఎవడరా పట్టుకున్నాడు నన్ను పట్టుకోవద్దా ఇది ఆమె సుక్కమ్మ ఇంటికి వెళ్ళిపోవాలే ఎవడరా గెంటాడు నన్ను సుక్కమ్మా కత్తి అందుకోవే ఈ తల్లి కత్తి అందుకో ఇలాగా ఎవడరా నన్ను గెంటున్నాడు ఎవడరా నన్ను గెంటున్నాడు ఏంట్రా డ్రామాలా అవుతున్నాడు డ్రామాలా మా ఇంటికి వచ్చేట్టు సుక్కమ్మ ఇంటికి వెళ్ళిపోవాలంటే సాంగ్ వేసుకోవాలి ఇప్పుడు సుక్కమ్మతో రే ఎవడరా నన్ను పట్టుకున్నాడా నన్ను పట్టుకోవాలంటే ఎవడరా నా గురించి తెలియట్లేదా సుక్కమ్మ 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 హాయ్ అండి మెగాబాస్ టాస్క్ ఇచ్చారు వీకెండ్ పత్యాపారం ఒక మందు బాబు పెగ్గలు పెరిగే కొలితే
వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చేయమన్నారు. మరి నా బిహేవియర్ ఎలా ఉందో, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసేద్దామా? మా బాస్ పుట్టినరోజు అని చెప్పేసి పార్టీ చేసుకోమని చెప్పేసి 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ 1000 రూపాయలతో 6 బీర్లు తెచ్చాను. ఇంకా పండగే పండగ. ఈ బీర్ కంప్లీట్ చేసి మా బాసు, నా దేవుడు, పార్టీ చేసుకోవడం 1000 రూపాయలు ఇచ్చిన సుబ్బారావు గారికి ఫోన్ చేస్తాను. గ్యాసు బాస్ సుబ్బారావు గారికి ఫోన్ చేద్దాం. హలో సుబ్బారావు గారు. అయ్యి బాబాయ్ మీరు దేవుడండి. 1000 రూపాయలు ఇచ్చి పార్టీ చేసుకోమన్నారా? 6 బీర్లు కుమ్మేస్తున్నాను. ఎంజాయ్. ఒక బీర్ అయిపోయింది, కొంచెం ఎక్కుతుంది. ఇంకో బీర్ వేద్దాం. బీర్ అయిపోయింది, సుబ్బారావు గారికి ఫోన్ చేద్దాం. అయిపోయి లేకపోతున్నాను, కొంచెం ఎక్కేస్తుంది. హలో సుబ్బారావు గారు, చాలా థ్యాంక్స్ అండి. మీ పుట్టినరోజుని 1000 రూపాయలు ఇస్తే 6 బీర్లు, 2 బీర్లు అయినాయి, ఇంకా 4 బీర్లు ఉన్నాయి. కుమ్మేస్తానంతే. 2 బీర్లు కంప్లీట్ చేశాను, 3వ బీర్ కంప్లీట్ చేసి అప్పుడు స్టాప్. ఎక్కడ బాబు భూమి గుండ్రగా గిర్రన తిరిగేస్తుంది. బాబు ఎక్కిందా? శుభ్రకు ఫోన్ చేయాలి. నీ అబ్బారా శుభ్రా 1000 రూపాయలు ఇచ్చి పార్టీ చేసుకో, పండుగ చేసుకో అంటారా? ఫోన్ ఎత్తరే, ఫోన్ నీ పగిలిపోదు నీకు. ఫోన్ ఎత్తరే. హలో రే శుభ్రా, నేనేరా చాలా రమణ మాట్లాడుతున్నాను రా. ఏంటి ఏరాటవా? ఏరాకపోతే నిన్నేమన్నా బోసికి 1000 రూపాయలు ఇచ్చి పండుగ చేసుకో అంటావురా? ఏదవాటు నువ్వుని. బీరు 250 రూపాయలు అయితే 6 బీర్లకి ఎంత అవుతుంది శుభ్రా? ఏదో పెట్టల టాటంగా మోసుకుని 1000 రూపాయలు పండుగ చూసుకో. స్టాప్ ఎవడెత్తాడు రా? నువ్వు నా ఎదుర్కొన్నా ఉంటే సార్ పెట్టండి నేను శుభ్రా. శుభ్రా బుద్ధి వచ్చేసింది చేయాలంటే. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా బాస్ గేమ్ షో. ఈ రోజు మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మందు తాగుతున్నప్పుడు పెగ్గకి ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చేసి చూపించాలి. ముందుగా మనం వైన్ షాప్కి వెళ్ళి మనకు నచ్చిన బాటిల్ ఒకటి తీసుకునే వాళ్ళను. అదేవిధంగా కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి 1/2 లీటర్ థమ్స్అప్ తీసుకుని తెచ్చుకోవాలను, ఎందుకంటే రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా 1 లీటర్ రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా తీసుకుని తెచ్చుకునే వాళ్ళను. మరి ఇన్ని తీసుకున్న తర్వాత గ్లాస్ తీసుకోకపోతే బాగుంటుందా? ఒక డిస్పోజబుల్ గ్లాస్ కూడా తీసుకునే వాళ్ళను. మరి ఒక స్టఫ్ కూడా తీసుకుని తెచ్చుకుంటే మనకు బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక పెగ్గ కూడా మిక్స్ చేసుకుందాం.
ఒక మగాడు పెళ్లికి ముందు తాగాడంటే సరదా కోసం ఎంజాయ్ కోసం తాగుతాడు. అదే పెళ్ళి అయిన తర్వాత తాగాడంటే తెల్లం పెట్టి తాత తట్టుకలా తాగుతాడు. నీ పని ఇప్పుడు కాదు, ఒక్కో పెగ్గేసి వచ్చి చెప్తా. ఏయ్, మగడు తాక్కడదా? తాగితే ఊర్లోకి వెళ్ళిపోతావా? ఇప్పుడు చూడే, నీకైనా అందమైన అమ్మాయి పడతానా? పొరే చూసారా మనవారి పత్యాపారం? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పత్యాపారం చేసినట్టున్నారు. సరే, మీకు కూడా మీ వీకెండ్స్ ఏవో ఒకటి ప్లాన్ చేసుకొని ఉంటారు కదా. ఏం ప్లాన్ చేశారో మరి మాకు కమెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సరే, ఈరోజు ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ నాని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.